హలో హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను అవత్ మనిష వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఏంటి ఈరోజు మనీష అయితే శంఖం పూల చెట్టు దగ్గర కూర్చొని శంఖం పూలు చూపిస్తుంది అని అనుకుంటున్నారా? ఎస్, ఎందుకంటే ఈ సీజన్లో అయితే నాకు డైలీ నా బుజ్జి చెట్టుకి మినిమం 4 to 5 ఫ్లవర్స్ అయితే కంపల్సరీ పూస్తున్నాయి అన్నమాట. నేను స్టోర్ చేసుకుంది కాకుండా ఇలా వీక్లీ 2 times 3 times ఇలా టీ చేసుకుంటూ ఉంటాను అనమాట. సో ఈరోజు నాకు సడన్గా థాట్ ఏమొచ్చింది అని అంటే, ఈ రెసిపీని నేను ఎందుకు షేర్ చేయదు, చాలా సింపుల్ అండ్ హెల్దీ థింగ్ కదా, షేర్ చేసుకుంటే మీరు కూడా ఈ రొటీన్ని మీ లైఫ్లో పార్ట్ చేసుకుంటారు అన్న ఒక చిన్న మంచి ఉద్దేశంతో ఈ వీడియో అయితే తీయడం జరుగుతుంది. అండ్ ఫ్లవర్స్ అయితే హార్వెస్ట్ చేస్తున్నాను. ఈ ప్లాంట్ ప్రతి ఇంట్లో ఉండాలి అని అంటా నేను, ఎందుకంటే దేవుడికి పూలలాగా పనికొస్తుంది, ప్లస్ మన హెల్త్కి టీ లాగా పనికొస్తుంది. ఎండిపోయిన పూలతోటి కూడా ఈ టీ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే నేను హార్వెస్ట్ చేసేసి చక్కగా వాష్ చేసేసుకొని రెడీగా పెట్టుకున్నాను అనమాట. అండ్ ఇప్పుడు వాటర్ వచ్చేసి రోలింగ్ బబుల్గా హీట్ ఎక్కిపోయిన తర్వాత ఫ్లేమ్ ఆర్పేసి ఈ ఫ్లవర్స్ అయితే దీంట్లో వేసేస్తున్నాను వాటర్లో. ఇప్పుడు చూడండి, ఫ్లేమ్ ఆర్పేస్తాను. ఓకే, ఇప్పుడు ఫ్లవర్స్ అయితే వాష్ చేసుకొని పెట్టుకుని ఫ్లవర్స్ దాంట్లో వేయంగానే ఫ్లవర్స్ దాని కలర్ అనేది రిలీజ్ చేసేస్తుంది అనమాట. ఫ్లవర్లో ఉన్న గుడ్నెస్ ప్రాపర్టీస్ మొత్తం మనకు వాటర్లో ఇన్ఫ్యూజ్ అయిపోతాయి అన్నమాట. సో ఈ డ్రింక్ ఎవరు తాగితే మంచిది అని క్వశ్చన్ వేస్తున్నారా? ఓకే, ఈ డ్రింక్ మతిమరుపు ఉన్నవాళ్ళు, లేదు అని అంటే చిన్నపిల్లలకి చదువులో ఫాస్ట్గా ఉండాలి, బ్రెయిన్ ఫంక్షనింగ్ ఎన్హాన్స్ అవ్వాలి అని అనుకున్న వాళ్ళు ఈ డ్రింక్ కంపల్సరీ వీక్లో 2 times or 3 times తీసుకోవచ్చు. రెగ్యులర్ బేసిస్లో తాగినా కూడా ఏం సైడ్ ఎఫెక్ట్స్ లేవు. కాకుంటే ఓవర్ కన్సంప్షన్ ఈజ్ ఆల్వేస్ హార్మ్ అని చెప్తా నేను. వీక్లీ 2-3 times ఈజ్ బెటర్. అండ్ నేను చెప్పాను కదా, నేను వీటిని స్టోర్ కూడా చేస్తున్నాను అనేసి. ఇదన్నమాట స్టోర్ చేసిన బాక్స్. సో మనకి ఫ్లవర్స్ ఎక్స్ట్రాగా ఉన్నప్పుడు వేస్ట్ కానియొద్దు. అనవసరంగా సీడ్స్ గ్రో అయ్యి అంతా వేస్ట్ ప్రాసెస్ కానియకుండా ఫ్లవర్ తెంపేసి కొంచెం అలా గాలికి పెట్టామంటే సరిపోయింది. ఎండకు కూడా పెట్టాను నేను, నీడలోనే గాలికి పెడతాను, ఈజీగా డ్రై అయిపోతుంది. సో అలా స్టోర్ చేసినవే అనమాట. చూసారు కదా, మన ఫ్లవర్లో ఉన్న గుడ్నెస్ మొత్తం ఇన్ఫ్యూజ్ అయిపోయింది. అండ్ ఇప్పుడు వచ్చేసి ఈ డ్రింక్ తాగడానికి రెడీ ఉందన్నమాట. స్టెయిన్ అయితే చేసేసుకుంటున్నాను. ఎంత రిలాక్సింగ్ ఉంటుంది తెలుసా డే మొత్తం ఈ డ్రింక్ తాగితే. వన్స్ అలవాటు పడ్డాము అని అంటే ఈ డ్రింక్ మనకి ఇంకా ఇంకా తాగాలనిపిస్తుంది. టేస్ట్ అంటారా, మనం లెమన్ వేసుకుంటాం కాబట్టి నార్మల్గా మనం హాట్ వాటర్ లెమన్ తాగినట్టే ఉంటుంది. దీంట్లో పెద్దగా మనము శంఖం పూలని కలిపి తీసుకుంటున్న ఫీలే ఉండదు. అసలు టేస్ట్ డిఫరెంట్గా ఏం ఫీల్ ఉండదు అనమాట టేస్ట్ విషయంకి చూస్తే. అండ్ ఇక్కడ మ్యాజిక్ పార్ట్ చూడండి, బ్లూ ఉందా, బ్లూ నుంచి పర్పుల్ టర్న్ అయ్యే మ్యాజిక్ అనమాట. లెమన్ యాడ్ చేయగానే కలర్ చూడండి ఎంత బాగా చేంజ్ అయిపోయిందో. నా ఫేవరెట్ పార్ట్ ఇదే అని చెప్పొచ్చు. నేను ఈ మ్యాజిక్ చూడడానికే ఈ డ్రింక్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను అన్నమాట. సో మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చింది అన్నది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. మీరు కూడా చేస్తూ ఎంజాయ్ చేశారా లేదా అన్నది కూడా చెప్పండి. అండ్ ఇది హెల్త్కి చాలా బెనిఫిషియల్ కాబట్టి కంపల్సరీగా ట్రై అయితే చెయ్యండి అనమాట. అండ్ మన ఫ్లవర్స్ చూసారా, గుడ్నెస్ అంతా రిలీజ్ చేసేసి పేల్ వైటిష్గా అయిపోతాయి అన్నమాట. దాంట్లో ఉన్న గుడ్నెస్ ప్రాపర్టీస్ మొత్తం వచ్చేస్తాయి మనకి వాటర్లో కాబట్టి. సో ఇప్పుడైతే నేను ఈ డ్రింక్ ఎంజాయ్ చేయబోతున్నాను. ఇది మార్నింగ్ కిక్ స్టార్ట్ బూస్టర్ లాగా అనమాట. నాకు అలవాటు అయిపోయింది కాబట్టి నాకు ఇది చాలా రిలాక్సింగ్ అనిపిస్తుంది. ఓకే, ఇంతటితోటి నేను వీడియో ఎండ్ అప్ చేస్తున్నాను.
Thank you so much for watching. Please do like, share and subscribe to my channel, and don't forget to press the bell icon for the latest updates. Until then, take care. Bye bye.